మహారాజా, నేను మహారాణిని కాను. ప్రస్తుతం నేను కేవలం ఒక అపరాధిని, ఒక పుత్రుడిని, ఒక తండ్రిని, ఒక భర్తని చంపాము. మా కారణంగా ఒక కుటుంబం నిరాధారం అయ్యింది మహారాజా. వారితో పోలిస్తే మా దుఃఖం, మా ఈ శిక్ష బహుస్వల్పమైనవి. ఇప్పుడు మీరు అపరాధి కారు మహారాణి. మీ అపరాధానికి మేం ప్రాయశ్చిత్తం చేసేశాం. మనకి క్షమాపణ లభించింది. అపరాధి కారు మీరు. ఇలా చూడండి, ఎవరొచ్చారో మీరే చూడండి. నన్ను క్షమించండి. ఏమిటి మీరు చేస్తున్నది? మహారాణి, నన్ను క్షమించండి. క్షమించండి మహారాణి. మిమ్మల్ని కోపావేశంలో అనరాని మాటలు అన్నాను. నన్ను క్షమించండి. క్షమించండి సునందా. మేము నీ మాటలకి అస్సలు బాధపడలేదు. మా బాధ అంతా ఒక్కటే. మేము ఎప్పటికీ నీ జీవితంలోని లోటును భర్తీ చెయ్యలేము. క్షమాపణ కోరవలసింది మేము. లేదు లేదు మహారాణి. మహారాజు గారు తమ ప్రాణాల్ని పణంగా పెట్టి నా పుత్రుడి ప్రాణాలు కాపాడారు. ఇప్పుడిక నా జీవితంలో కష్టమంతా తొలగిపోయింది. మహారాజా, మీరు న్యాయ రుణాన్ని తీర్చేశారు. కానీ మా ప్రాయశ్చిత్తం ఏంటి? అది ఇంకా పూర్తి కాలేదు. మా కోరిక ఒకటే మహారాజా. సునంద యొక్క కుటుంబ బాధ్యతనంతా మేము స్వీకరిస్తాం. నీ పుత్రుడి శిక్షణ అంతా రాజమహల్లోనే జరగాలి. అప్పుడే మా మనసు ఈ అపరాధ భావం నుంచి విముక్తవుతుంది. మీరు ఉత్తములు మహారాణి, ఉత్తములు. అమ్మా, మహారాజు గారు ఎప్పుడో నన్ను యోధుడిని చేసే శిక్షణ ప్రారంభించేశారు. అంతా మీరు కోరినట్టే తప్పక జరుగుతుంది మహారాణి. ఏ యుగమైనప్పటికీ అందరూ ఒప్పుకోవలసిందేమిటంటే ఒక్కొక్క మహాపురుషుడి వెనక ఒక స్త్రీ హస్తం ఉంటుందని. అయితే ఓటమిని ఒప్పుకో. విక్రముడి దగ్గరికి వెళ్ళు. ప్రేతదేవత, నీకు తొందర చాలా ఎక్కువ. ఈ భేతాళ విక్రమాదిత్యుల గాథ ఇప్పుడే ముగిసేది కాదు. ఇప్పుడింకా ఎన్నో పరీక్షలు మిగులున్నాయి విక్రముడికి. బేతాళా, నీకు విక్రముడి గొప్పతనం పూర్తిగా తెలుసు. నీకు వారి పట్ల ఎంతో నమ్మకం ఉంది. ఇంకా ఈ పరీక్షలు ఎందుకు? ప్రేతదేవత రత్నం ఎంత పెద్దది, అమూల్యమైనది అయినా దాన్ని సాన పెడితేనే మెరుస్తుంది. మా పరీక్షలు సవాళ్లతో నేను రాజా విక్రముడి గుణ విశేషాలన్నింటినీ జాగృతం చేస్తున్నాను. ఎందుకంటే భద్రకాలుణ్ణి అంతం చెయ్యడానికి విక్రముడికి ఈ గుణ విశేషాలన్నీ అవసరమవుతాయి. అవి ఒక మనిషిని దైవతుల్యం చేస్తాయి. మహారాజా, ఇది ఈ మాసం వసూలు చేసిన పన్నుల జాబితా. ఇక ఇది మహారాజా రాజ్యంలో చేపట్టిన కార్యక్రమాల నివేదికలు. మేము
మీకు చెప్పాం కదమ్మా, చిన్నాన్నగారు రాజ్యంలో లేనప్పుడే మా రాజ్యాభిషేకం చేయమని. కానీ చేశారా? మీరైతే అది విద్రోహం అని భయపడ్డారు. అయింది మా రాజ్యాభిషేకం. చిన్నాన్న తిరిగి వచ్చేశారు. ఒక్క అవకాశం దొరికింది మనకి, కానీ మీరు భయంతో దాన్ని వదులుకున్నారు. నీ మెదడును ఉపయోగించు భారవా. అక్కడున్నది విక్రమాదిత్యులు. ఉజ్జయినిలో ఉండే సామాన్య పౌరుడు కాదు. సభలో అందరూ, మన సైన్యంలో వీరులు వారిని గౌరవిస్తారు. మనకి కారాగార శిక్ష పడకపోయినా రాజ్య బహిష్కరణ తప్పక లభించుండేది. రాజ్య బహిష్కరణే నయం. ఇలాంటి జీవితం కంటే రాజ్య బహిష్కరణే మేలు. మేము సింహాసనానికి చేరువవుతున్నప్పుడల్లా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. పుత్ర భారవా, ఆంతరింగిక శత్రువుల వేటుకు ఎప్పుడూ తిరుగుండదు. అలాంటి వేటు వెయ్యాలంటే మనం ఈ మహల్ లోపలే ఉండటం అత్యవసరం. అర్థమైందా ఉజ్జయిని నరేశా? ఇక నుంచి ఏం చెయ్యాలో అది మేము నిశితంగా ఆలోచించుకున్నాం. మహారాజా, ఈ మధ్య వర్షాలకు చాలా మంది ఇళ్లు కూలిపోయాయి. అలాంటి వారి సహాయార్థం చాలా మంచి ఆలోచన ఆచార్యవర్య. ఎంతసేపని ఇలా పనిచేస్తారు మరిది గారు? రోజంతా రాజకార్యాలు, ఇక రాత్రయ్యాక బేతాళుణ్ణి వెతికే ప్రయత్నం. బాధ్యతలే జీవితానికి ఆధారం వదిన గారు. అదే కదా మేము చెబుతున్నది. ఇప్పుడు భారవుడు కూడా మీ సేవకు సిద్ధంగా ఉన్నాడు. తనకి కూడా ఏదైనా బాధ్యత అప్పగించండి. భారవా, చెప్పండి చిన్నాన్నగారు. నిజంగా బాధ్యత వహించగలవా? అవును చిన్నాన్నగారు, మీరు ఏ పని చెప్పినా సరే మిమ్మల్ని నిరాశపరచను. విన్నారుగా ఆచార్యవర్య, ఆ భారవుడు బాధ్యత వహిస్తానంటున్నారు. వెంటనే వీరికి తగిన వధువును వెతకండి. వెదికి వీరి వివాహం జరిపించండి. కేవలం బాధ్యత వహించడానికి మాత్రమే కాదు చిన్నాన్నగారు, నాకు సమ్రాట్ అనిపించుకునే సామర్థ్యం కూడా ఉంది. త్వరలోనే ఈ సింహాసనాన్ని దక్కించుకుంటాను. మహారాజా, ఒక్కసారి మాతో రండి. చూడండి, కాళిదాస్ గారు మన కోసం చక్కటి కవితను రచించారు. రండి. రండి మహారాజా, దయచేయండి. కాళిదాసు గారు, మీ సరికొత్త రచన గురించి ప్రశంసలు విన్నాం. గానం చెయ్యండి. తప్పక మహారాజా, తమ అనుజ్ఞ. మహారాణి గారు, మీ కళ్ళతో మాపై సమ్మోహనాస్త్రం వేస్తున్నారు. మీ కళ్ళలోని ఆకర్షణ ఎలాంటిదంటే ఆ కళ్ళని చూస్తే మేం మైమరిచిపోతాం. ఈ కళ్ళల్లో మెరిసే ప్రతిబింబం మీదే మహారాజా. మరి మీరేమో మమ్మల్ని విడిచి వెళ్ళిపోతూ ఉంటారు. మీరు నిర్దయులు మహారాజా. మిమ్మల్ని వదిలి వెళ్ళడం మాకు మాత్రం సాధ్యమా మహారాణి? మీరు ఒక్కసారి మా హృదయంలోకి తొంగి చూడండి. అప్పుడు మీకు అర్థం అవుతుంది. మీకు దూరమైతే మా మనస్సు ఎంత బాధపడుతుందో. మహారాణి, మన కాళిదాసు గారు ప్రేమగీతం ఆలపిస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా? ఆ ప్రేమ రసంలో మన ఉజ్జయిని తడిసిపోయినట్టుగా.
మహారాజా, మహారాజా, మీరు మళ్ళీ ఇంకొకసారి మాకు చెప్పకుండా వెళ్ళిపోయారు. మీరు మాకు అన్యాయం చేస్తున్నారు మహారాజా. ఇది మీరెప్పుడు తెలుసుకుంటారు? ఎంత నిర్దయులు మీరు! మేమెప్పటికీ మిమ్మల్ని క్షమించలేం. భేతాళా, ఎక్కడున్నావు భేతాళా? బయటకు రా. నువ్వు ఎక్కడెక్కడో ఉన్నావని మాకు తెలుసు. భద్రకాలుడు పూర్తి హంగులతో విక్రముణ్ణి పంపించినట్టున్నాడే. విక్రమా, నువ్వు మళ్ళీ వచ్చావు కానీ కథ చెప్పాలనిపించడం లేదు మాకిప్పుడు. అయినా మాకు ఆరోగ్యం అంతగా బాలేదు. అలాగా? బేతాళుడికి ఆరోగ్యం బాగుండదా? ఇవాళ నిన్ను తీసుకెళ్లకుండా వెళ్ళం భేతాళా. కానీ ఇవాళ అలా వెళ్ళక తప్పదు విక్రమా. ఏదగా రారా రా రా, ఈసారి నువ్వు పట్టుకోవచ్చులే. వచ్చి పట్టుకో రా. ఏది విక్రమా, నేనిక్కడున్నాను, వచ్చేయ్. విక్రమా, నేను ఈ ప్రేతస్థలిలో మట్టినైపోయాను. అణువణువునా కలిసిపోయాను. నువ్వు నన్ను తీసుకెళ్లాలనుకుంటే ఈ ప్రేతస్థలినంతా తీసుకెళ్లాల్సిందే. కానీ అది నీ వల్ల కాని పని. ఈ రోజు నువ్వు నన్ను పట్టుకోలేవు విక్రమా. చక్రవర్తి సమ్రాట్ విక్రమాదిత్యులు వట్టి చేతులతోనే వెనుదిరుగుతాడు. భేతాళా, త్వరపడకు విక్రమా. నేనిచ్చిన శస్త్రాన్ని ఉపయోగించేందుకు ఇది సమయం కాదు. ఇప్పుడు భేతాళుని పట్టుకునేందుకు మా దగ్గర ఒక్క ఉపాయమే ఉంది. ఇది ఆ భేతాళుడి ఎత్తుగడ. వద్దు. అయ్యో విక్రమా, ఎక్కడ తగులుతుందో కొంచెం చూసి కొట్టు. బాగా నొప్పిగా ఉంటుంది నాకు. మొత్తిగా దయలేని వాడివి కాదు నువ్వు. భద్రకాలుడు నీకు ఈ అస్త్రాన్ని ఇచ్చాడు కదూ. నిజానికి వాడి వల్లే నువ్వు ఇలా మారిపోయావు. అయితే భద్రకాలుడికి నీ గురించి మహాబాగా తెలుసు. తనే చెప్పాడు నిన్ను ఎలా వశపరుచుకోవాలో. నీకు మాటలతో చెప్తే అర్థమై ఉంటే మేమిలా నిర్దయగా ఉండేవారం కాదు. విక్రమా, నేను ఓడిపోయాను. సరే పద, నేను నీతో వస్తానులే. ముందుగా ఈ బాణాన్ని లాగే. ఇక పద, మనం వెళ్దాం. మౌనంగా ఉండు.
భద్రకారుడు నీకిచ్చిన ఆయుధాన్ని చూడగానే తెలిసిపోయింది. బాణంతో నువ్వు నన్ను కొట్టావులే గాని ఇప్పుడు ఈ మారక శక్తి నా మీద పని చెయ్యదు విక్రమా. విక్రమ, ఇప్పుడు ఎలాగో నేను నీతో వస్తున్నాను కనుక మరి నా కథ విను. ఇప్పుడు నువ్వు చెప్పే కథ వినదలుచుకోలేదు బేతాళ. అలాగే నీ ప్రశ్నలకు జవాబు కూడా ఇవ్వదలుచుకోలేదు. నిన్ను ఈ ప్రేత స్థలం నుంచి తీసుకునే వెళ్తాం. అవశ్యం నేను నీతో పాటు రావాలని అనుకుంటున్నాను. సరే, నువ్వు కథ వినను అంటే వినొద్దులే. పోనీ ఒక్క ప్రశ్నకి నువ్వు నాకు సమాధానం ఇస్తావా? మన ఒప్పందం ఇంకా మొదలవ్వలేదు. ముందు ప్రశ్న ఏంటో అడుగు బేతాళ. హా. ఒకవేళ నీ శిరస్సు నా మొండెం మీద, అలాగే నా శిరస్సు నీ మొండెం మీద ఉందనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? ఇదేంటి ఇంతటి మూర్ఖపు ప్రశ్న అడుగుతున్నావు? ఇది సంభవమేనా? బయట ఎక్కడా జరగకపోవచ్చు, కానీ నేను భేతాళుణ్ణి. ఇది నా ప్రేత స్థలి కదా, ఇక్కడ ఎటువంటిదైనా సంభవమే. నువ్వు చూడు. ఇప్పుడు భేతాళుడే విక్రముడు, అలాగే విక్రముడే భేతాళుడు. ఇలా చేసావేంటి బేతాళ? ఏమిటి అని కాదు, ఎందుకు అని ప్రశ్నించాలి విక్రమా. ఎందుకంటే నీ దేహానికి తెలియాలి. తను ఎన్నో కథలు నిండిన మెదడుని మోయవలసి వచ్చినప్పుడు, ఇలా 11 శతాబ్దాల కాలం తరువాత కేవలం ఒక మనిషి దొరికినప్పుడు, వాడు కూడా కథ చెప్తే వినని మొండికేసినప్పుడు, అప్పుడు వాడికి ఏమనిపిస్తుంది? మాకు నీ చరిత్ర అవసరం లేదు బేతాళ. చెప్తున్న ఈ మాయాజాలాన్ని వెంటనే ఉపసంహరించుకో. మాయాజాలాన్ని ఉపసంహరించాలంటే నువ్వు నేను చెప్పే కథ వినాలి. మేం నీ కథలేవి వినదలుచుకోలేదు బేతాళ. ఇప్పుడు మేం నీ కథలతో కాలక్షేపం చెయ్యం. అయితే నిర్ణయించాల్సింది మన భద్రకాలుడే. అతనికి భేతాళుడి శిరస్సు కావాలా, భేతాళుడి మొండెం కావాలా? విక్రమా, మాయ మాటల బేతాళుడి వలలో పడిపోవద్దు. నీకు ఈ విధంగా కథలు చెప్పడం కేవలం నిన్ను మభ్యపెట్టడానికే. అప్పుడు నువ్వు వాణ్ణి ఎప్పటికీ అక్కడి నుంచి బయటికి తీసుకెళ్లలేవనే. బేతాళ, మేము భద్రకాలుడికి వాగ్దానం చేశాము బేతాళుని పూర్తిగా తీసుకొస్తాము అని. కనుక వింటాం నువ్వు చెప్పే కథ ఏంటో. కేవలం కథ వింటే సరిపోదు, సమాధానం కూడా ఇవ్వాలి, తెలుసు కదా. మళ్ళీ నువ్వు నన్ను ప్రేతస్థలికి తీసుకువెళితే అప్పుడు నన్ను కథ చెప్పవద్దనకూడదు. అటువంటి అవసరమే రాదు బేతాళ. ఎందుకంటే ఇది నీ అంతిమ కథ అవుతుంది. అంతకంటే ముందు నువ్వు చేసిన ఈ మాయాజాలన్నంతా చక్కదిద్దు. అదేమంత పెద్ద పని కాదు. మళ్ళీ మేం కథల గురించి నీతో వాదించి పొరపాటు చేశాం. సర్లే చెప్పు నీ కథ. వద్దంటున్నా ఒకటే మొండికేస్తున్నావు కదా. విక్రమ, ఈ కథని నువ్వు మనస్సుతో కాదు, వివేకంతో విను. ఈ కథ వివేకశీలత గురించి కథ. ఇది ఎవరి కథ అంటే ధోలాపూర్లోని రాజవైద్యుడి పుత్రిక లీలావతి కథ. అమ్మవారి పట్ల అపార భక్తి, లీలావతికున్న తిరుగులేని శక్తి. జై మహాకాళి మాతాకి జై జై మహాకాళి. గజదొంగలు వస్తున్నారు, వెంటనే వెళ్ళిపోదాం. వద్దు తండ్రి గారు,
జపం చేయకపోతే అమ్మవారి పూజ పూర్తి కాదు. పూజ పూర్తి కాకుండా మేము ఇక్కడి నుంచి కదలం. మీరందరూ వెళ్ళండి. మేము నిన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోలేము. అమ్మ మీరందరూ వెళ్ళండి. తండ్రి గారు మీరిద్దరు ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళండి. అమ్మవారి హారతి మనం తర్వాత ఇవ్వచ్చు, ముందు ప్రాణాలు రక్షించుకోవాలి. అమ్మవారే నా ప్రాణాలు రక్షిస్తుంది తండ్రి గారు. మిమ్మల్ని వేడుకుంటున్నాను, మీరిద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అమ్మవారే లీలావతిని రక్షించాలి. పదండి.